వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లిక్కర్ స్కామ్లో ఆనాడున్న ఆఫీసర్ సత్యప్రసాద్ లిక్కర్ స్కామ్లో A2 అతను అప్రూవర్గా మారిన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు. ఇంకో పక్కన నిన్న A4 మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించిన పరిస్థితి. ఆ బెయిల్ తీసుకుని బయటికి రావడం కూడా స్వాతంత్ర సమరయోధులు వచ్చినట్టు 200 బైకులు 100 కార్ల ర్యాలీతో అట్టాసంగా బయటకు వచ్చిన తీరుని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సత్యప్రసాద్కి బెయిల్ ఇవ్వకపోవడాన్ని, అలాగే మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు పంపించడాన్ని, ఆ లిక్కర్ స్కామ్ కేసు ఎక్కడి దాకా వచ్చింది, దాని పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. A2 సత్యప్రసాద్కి ఏమో బెయిల్ నిరాకరిస్తుంది కోర్టు. A4 మిథున్ రెడ్డికి ఏమో బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తూ ఉంది. ఆ లిక్కర్ స్కామ్ ఆ కేసు ఎక్కడి దాకా వచ్చిందంటారు, దాని పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీకు ఇక్కడ బెయిల్ రావడానికి బెయిల్ రాకపోవడానికి ఏంటంటే, మిథున్ రెడ్డి 5 కోట్లు అతని కంపెనీలో వచ్చినట్టుగా ఒక ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. సత్యప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యి తర్వాత అతనికి వస్తుంది బెయిల్. బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు ఆపలేటండి. ఫస్ట్ పాయింట్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ. 6 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల వాళ్ళు విచారణ మీద ప్రభావం చూపుతారనుకున్నప్పుడు దాన్ని విచారణ మీద, దర్యాప్తు మీద ప్రభావం, సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు నమ్మినప్పుడు వాళ్ళకి బెయిల్ రాదు. వీళ్ళు విచారణలో జోక్యం చేసుకోలేరు, సాక్షుల మీద ప్రభావం చూపలేరు అనుకుంటే బెయిల్ వస్తుంది. ఆ రకంగా కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు దొరుకుద్ది. ఇక్కడ కొంత మేనేజ్మెంట్లు కూడా ఉన్నాయని అనుకుంటారు. అపోహ నిజమో తెలియదు. ఖచ్చితంగా ఉంటే ఉండొచ్చు. అంత మాత్రం వాళ్ళ కేసు నుంచి ఇదేం క్వాష్ అయిపోయి కేసులు ఏం కొట్టేయలేదు. వాళ్ళు అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. చేసుకుని నష్టమే ఉంది. అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించడానికి వాళ్ళు చేసే వేషాలేనండి అవి. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. ఏ అభిప్రాయం వస్తాయండి? ఊరికే ప్రతి దానికి మనం కోడిగుడ్డి గీకలు లెక్కట్టకూడదండి. అర్థమైందా మీకు? సంబరపడితే పండుగ ఏమవుద్ది? ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. ఇచ్చేసరిగా తీర్పు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి అన్నిటికి శిక్ష ఇస్తారు ప్రజలు. తీర్పు ఇవ్వటంగా శిక్ష కూడా అమలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మేము లబోదీపై మాకు కాదనుకున్నా కానీ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కూడా ఆ గాయాలు ఎవరికీ మానలేదు. ఇంకా న్యాయస్థానాలు శిక్షించకపోయినా జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా అతనికి 14 ఏళ్ళు శిక్ష పడద్దు. అంటే 5 ఏళ్ళు 29, 34 వరకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, మళ్ళీ 39 వరకు ఇతనికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు శిక్ష ఖాయం. అంచేత ఇప్పుడు మిథున్ రెడ్డి సంబరం చేసుకొని ఉండే. యాక్చువల్గా ఇప్పుడు అతనికి ముద్దాయిలు, నేరస్తులు, శిక్ష పడిన వాళ్ళ కింద చూడాలి మనం. వీళ్ళందరూ ముద్దాయిలకి వాళ్ళ హక్కులు ఈ భారతదేశం ఇచ్చిన అన్ని హక్కులు ఉంటాయి. నేరస్తుడికి శిక్ష పడిపోయిన వాడికి హక్కులు ఉండవు. అర్థమైంది మీకు? ఓటు హక్కుతో సహా ఏది ఉండదు. వీళ్ళకి అన్నీ ఉంటాయి హక్కులు. ముద్దాయిలు మాత్రం వీళ్ళంతా. కాబట్టి అతనికి బెయిల్ తెచ్చుకోవడం, బెయిల్ పొందడం అతని హక్కు. ఏ మార్గంలోనైనా పొందుతాడు. దానికి మనం ఊరికే కోడిగుడ్డు లెక్కటాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. వీళ్ళు దర్యాప్తు చేయరు. వీళ్ళని పట్టుకోరు. జగన్ వదిలేశారు, ఈ డబ్బులు తినేశారు, పై వాళ్ళ అండ ఉంది. ఈ అన్నాటిలో చాలా ట్రాష్ ఉంది. పై వాళ్ళ అండ ఉంటే ఉందేమో. ఈ కేసులో ఏమీ చేయలేరు. ఈడీ ఎంటర్ అయిందంటే నేను ఇంకా బిగుసుకున్నట్లు లెక్క. ఇప్పుడు మీకు ఇక్కడ వాళ్ళు దర్యాప్తు సోదాలు చేశారు. వాళ్ళ విషయంలో కూడా బయటపడి ఎలా తప్పించుకుంటారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేసిన తహసీల్దార్కే అంత పలుకుబడి ఉంటే జనరల్గా మన వాళ్ళు మాట్లాడుకుంటే చెప్తాం, మోడీ, షా వీళ్ళకి అండ ఉందే అని ఎవడో ఏం చేయలేడు అంటున్నారు కదా. అతను తీసేసిన తహసీల్దార్ ఇప్పుడు అతనికే అంత ఇది ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న టీడీపీ చంద్రబాబు గారి మీద మద్దతు ఉంది. వీళ్ళకి ఎంత ఉండాలి? ఊరికే మనం ఏదన్నా ఒకటి మాట్లాడుతూ లోకు కాబట్టి చంద్రబాబు గారు ఇష్టమైన మాట్లాడతారు. వాళ్ళలో కూడా కొన్ని అవకతవకలు ఉండొచ్చు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని నేర్చుకుని ఉంటారు వాళ్ళలాగా టీడీపీలా ఉంటే మనం ఎందుకు 5 ఏళ్ళకోసారి ఓడిస్తున్నాం మనం? అవునా కదా? కాబట్టి కొన్ని మనం మరీ కత్తిపీట కాలు కోసుకున్నట్టు ఉండకూడదండి. మనంతా కూడా తుమ్మితే ఓడిపోయి ముక్కు, చేయగలితే కొండ వదిలేసి రకం కింద వ్యవహారం కనపడుతుంది. కొంచెం ఓపిక ఉండాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద కష్టం కాదండి. చంద్రబాబు నాయుడు గారు లెటర్ల మీద ఏ కేసు లేకుండా అరెస్ట్ చేశారు కదా, ఏ తప్పు చేయకుండానే. ఇతన్ని అరెస్ట్ చేయడం పెద్ద కష్టమే ఉంది. కానీ అతను 1 నెలల్లో బెయిల్ ఇచ్చుకుని వచ్చాడు అనుకో, బాబోయ్ ఇదిగో బెయిల్ ఇంకా ఎక్కువ పెంట చేస్తారు. బెయిల్ పొందడం వాళ్ళ హక్కు. ఆ ఆర్గ్యుమెంట్ వాళ్ళ తాలూకు కౌన్సిల్ ఏదో పాయింట్లో తీసుకురాగలుగుతారు బయటికి.
ఇవాళ వక్రాక్షలో 2 పేజీల ఆర్టికల్ రాశారండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఏ అక్రమం జరగలేదు, అప్పుడే న్యాయబద్ధంగా జరిగింది, ఇప్పుడే లిక్కర్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అందుకే అక్రమంగా అరెస్ట్ చేసిన సాక్ష్యాధారం లేకే కోర్టు బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది మిథున్ రెడ్డిని అని దాని సారాంశం. సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు కేసు కొట్టేయాలండి, బెయిల్ ఇవ్వటం కాదు, కేసు కొట్టేయాలి, క్రాష్ అయిపోవాలి. అర్థమైందా మీకు? వాళ్ళు ఏదో రాస్తారు, వాళ్ళు ఎప్పుడు నిజం మాట్లాడారండి? ఆ పేపర్లో డేట్ తప్ప అన్నీ అబద్ధమే కదా. అంటే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి సరెండర్ అవ్వమందన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి అది చెప్పకుండా మిగతాన్ని రాసుకొస్తున్నారు కథలో. ఇప్పుడు మీకు మన మిగతా వాళ్ళకి ఇంత రాలేదు బెయిల్. ఇప్పుడు బెయిల్ వచ్చినా కానీ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాడని చెప్పి డిఫాల్ట్ బెయిల్ మొత్తం కాపారు. ఇప్పుడు అది అప్పీల్ వెళ్ళారు, అది రేపు ఫస్ట్ వీక్లో ఎప్పుడో పడింది. అది ఇది వాళ్ళు అలాగే రాస్తారు, వాళ్ళు చేసామని చెప్తారు. ఏంటి ఇప్పుడు నేరస్తులు మేము నేరం చేసామని చెప్తారు, వాళ్ళు మ్యాక్సిమం అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. ఆలోచించుకోవాల్సింది టీడీపీ శ్రేణులకి సానుభూతి పరులకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు జగన్ కానీ లేకపోతే ఆ టైంలో అరాచకాలు చేసిన వాళ్ళు కానీ వదిలిపెట్టేసి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే దాని నష్టం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే నష్టం. అది మీకు కానీ నాకు కానీ సానుభూతి పరులు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరికి నష్టం. మనకి మానసికంగా ఇదేంటారు ఇలా చేశారంటారు, అది కూడా నష్టమే. వాళ్ళ మీద మనకు అభిప్రాయం తగ్గుతుంది. ఆ విషయం వాళ్ళు తెలియనంత అమాయకులు ఏం కాదు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు ఈ నిజంగా అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు చెప్పదలుచుకుంటే ఈ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది, 80% మంచి పనులు చేస్తుంది. దాని గురించి మాట్లాడచ్చు. డిఎస్సి విషయం దాని మీద మన ఫోకస్ ఏం చేస్తున్నాం, దాని మీద మానేసి ఈ జగన్ కేసులు. ఇప్పుడు బనకచర్ల విషయం ఉంది, ఒక మేధావుల ఫోరం వాళ్ళు ఏదో సలహా చెప్పారు. ఇక్కడ వాళ్ళు విజయం సాధించినట్టు చెప్పుకోండి, నిజమే. ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యతంగా వీళ్ళు చెప్పింది విన్నారు, ప్రయత్నం చేస్తున్నారు రకరకాల. ప్రభుత్వం వీళ్ళు చెప్పింది విని దాన్ని వీళ్ళు చెప్పింది విని అమలు చేస్తున్నారు. మనం చూడండి, అప్పుడు మరి మెచ్చుకోవాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి ఏమైనా విన్నాడా? వన్ సైడ్గా పోయాడు. వీళ్ళు ఎవరైనా చెప్తే వింటున్నారు, వినదాగా ఎవరు చెప్పినట్టుగా. ఇలాగే ప్రజాస్వామ్యంలో ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, వాళ్ళు అడిగిన దాన్ని వినేవాళ్ళు ఉండాలి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సార్ 10 మంది 10 రకాలుగా చెప్తారు, 10 ఫారాలు 10 రకంగా చెప్తాయి. దాంట్లో బెస్ట్ ఏదైనా చూసుకుని ఇంప్లిమెంట్ చేస్తుంది తప్ప ప్రభుత్వం అనేది. ప్రభుత్వం మీద నెగిటివ్ మొదటి నుంచి నెగిటివ్ పెట్టుకుని వాళ్ళు తినేశారు, అది తినేశారు అంటే మన బుద్ధి బయటపడదు తప్ప ఉక్రోషం మనకేదో లబ్ధి లేదు, మనకేదో జరగలేదన్న ఇది బయటపడద్ది సాధారణంగా. అదేమీ మరీ అంత ఇప్పుడు అందరం పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం అండి ఇది. డెఫినెట్గా జగన్మోహన్ని ఓడించడానికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు, చాలా మానసిక వేదన అనుభవించారు, వాళ్ళకి నష్టం జరిగింది. ఇప్పుడు కూడా నష్టాన్ని భర్తీ అయ్యి ఉండకపోవచ్చు, చాలామందికి అవ్వదు. ఇప్పుడు ఆగినోళ్ళు కానివాళ్ళు కంచాలని ఎవడన్నా ఫీల్ అవుతే అది వాస్తవం అయితే అయి ఉండొచ్చు. కానీ దీన్ని బదనాం చేసుకుని మళ్ళీ ఆ చీకటిలోకి మనం ప్రయాణం చేయకూడదు. వీలైతే ఇంకా వెలుతురులో ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం పదే తినగా వేప తీయగా ఉంటుంది అంటారు. అలాగా ఆ జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చుతాడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. చూసుకోవాలి, ఆలోచించుకోవాలి ఎవరన్నా మాట్లాడేటప్పుడు. మీకు నాకు మనకు పొట్లం అందలేదనో లేకపోతే నా మటుకు నాకు తృప్తి లేకపోకుండా ఉండొచ్చు, మీ మటుకు మీకు ఉండొచ్చు. కానీ ఓవరాల్గా వాళ్ళు పైనుంచి వస్తే అందరూ ఒకలా కనపడుతున్నారు. ప్రజలకు ఏంటనేది చూసుకోవాలి. డెఫినెట్గా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రావడానికి ఇవాళకి వాళ్ళు పెట్టినా మళ్ళీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ మెజార్టీతో వస్తారు. కాబట్టి మన ఆలోచన ధోరణి కరెక్టే, ఖచ్చితంగా నాకు నచ్చట్లేదు కొన్ని, అలాగే ఇంకొక ఆయన కొన్ని నచ్చం. అంచేత మనకు నచ్చినట్టు వాళ్ళు ఎందుకు ఉంటారు? ఓవరాల్గా ప్రజలు బాగున్నారో చూసుకోవాలి తప్ప వ్యక్తిగత. అలాగే వాళ్ళు కూడా ఎక్కువ సంబరపడుతున్నారు అనుకోండి, ఒకసారి వాళ్ళని చూసి నవ్వుకోవాలి తప్ప మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ బెయిల్ రావచ్చు, కేసు ఏం కొట్టేలేదు కదా. వాళ్ళు ఎన్నాళ్ళు లోపల పెడతారు? కొంతమంది 200 రోజులు ఉన్నారు, కొంతమంది 110 రోజులు 150 రోజులు ఉన్నారు, ఈ 70 రోజులు ఉన్నాడు అతను. కోర్టులు ఎన్నాళ్ళు లోపల పెట్టలేవు, బెయిల్ ఎప్పటికైనా వస్తుంది, వాళ్ళకి తెచ్చుకోగలుగుతారు. అంటే అతని పార్టీ అయిపోయింది, బెయిల్ ఇచ్చారు. అలాగని కాదండి, ఇప్పుడు ఏదో టెక్నికల్ పాయింట్లో తెచ్చుకుంటారు, దేశపూర్వంగా ఇవ్వకూడదని వీళ్ళైతే చేయరు. అలాగా చట్ట ప్రకారం మోనిస్తారు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంది, అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ ద్విసభ్య ధర్మాసనం వేశారు, ఇద్దరు చెరుకో రకంగా తీర్పిచ్చారు, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అది ఉద్దేశపూర్వకం, అందులో అనుమానం లేదు, ఉద్దేశపూర్వకమే. అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు ఇవాళ నీతి గౌరవ చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి. ఏంటండి, మిథున్ రెడ్డికి తాత్కాలికంగా బెయిల్ వచ్చినా ఆ కేసు అలాగే కొనసాగుతుందని, అంతిమంగా అరెస్ట్ కాక తప్పదంటూనే ఆ కేసులో పొరపాటున
ప్రజలు అనుకుంటున్నట్టు లేదంటే వ్యక్తిగతంగా వ్యక్తులు అనుకున్నట్టు అటు ఇటు అయితే అప్రదిష్ట నేడు కూటమి ప్రభుత్వానికి తగులుతుందని, ఆ పరిస్థితి రానివ్వరని, జగన్మోహన్ రెడ్డి సహా ప్రతి ఒక్కరు అరెస్ట్ అయితే తీరుతారని విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.